వందనాలు మీకు అందరికీ తెలియచేస్తున్నాను. ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుడు అనుగ్రహించే ఆ కాపుదలలో మనమంతా కూడా భద్రపరచబడ్డాం. దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి తన ప్రేమను మన పట్ల చూపిస్తూ నేటి వరకు మనందరినీ సజీవు లెక్కలో లెక్కింపచేశాడు. కాబట్టి దేవుని నామానికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఏ రోజుకు ఆ రోజే దేవుడు తన కాపుదలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. తన గాయపరచబడిన హస్తాన్ని చాస్తూ ఉన్నాడు. ఆ చాపబడిన హస్తపు ఛాయలో మనందరినీ భద్రపరుస్తూ ఉన్నాడు. మనకు కలిగినటువంటి శోధనలన్నింటిలో నుంచి కూడా తప్పిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి పట్ల తన కృపను కాపుదలను అనుగ్రహించి ఆత్మీయమైనటువంటి వరములు అనేకములుగా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి అట్టి దేవాతి దేవుణ్ణి మనం ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క ప్రేమను గుర్తెరుగుతూ ఆయన అనుగ్రహించినటువంటి ఆ కృపా వరాలు, దేవుడు అనుగ్రహించే ఆత్మ ఫలాలు ఎటువంటివో మనం ఒక్కొక్కటిగా మరి దేవుడు అనుగ్రహించేటటువంటి వాటిని మరి చాలా మంది అనుభవిస్తూ మరి ఆయన యందు ఆనందిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక చిన్న వాక్య భాగాన్ని చూసుకుందాం. ఎందుకంటే ప్రకటన గ్రంథ భాగం అనేది కంటిన్యూగా ఇచ్చేసేది. రేపటి నుంచి మరి బాబు పాల్ ప్రశాంత్ వస్తాడు. కాబట్టి ఈరోజు వేరేది ఏదైనా ఒక భాగాన్ని చూసుకుందాం. మరి ఇప్పుడు దేవుడు అనుగ్రహించే ఆ కృపలను జ్ఞాపకం చేసుకుంటూ కృప అనబడేది ఆ కృపా వరాలు, ఆత్మ ఫలాలు ఏ రకమైనటువంటి రీతిలో ఉంటాయి అనే విషయాన్ని మనం గ్రహిస్తాం. చాలా మందికి తెలుసు, చాలా మంది దేవుణ్ణి ప్రార్థించే ప్రార్థనాత్మను కలిగినటువంటి వారై ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారై విశేషమైనటువంటి ఆయన యొక్క ఆత్మ ఫలములను అనుభవించేటటువంటి వాళ్ళు, భాషల్లో మాట్లాడేటటువంటి వారు, దైవ వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయన నామం కొరకు పరిచర్యలు చేస్తూ కొన్ని ఆత్మలను, అడిగంటిన ఆత్మలను మరి దైవ మార్గంలోకి నడిపించేవారు ఈ రీతిగా ఉన్నాయి. దీన్ని బట్టి మనం గమనించినట్లయితే దేవుడు అనుగ్రహించే ఆ కృప అనేదే మనకు వరములుగా ఇవ్వబడుతోంది. ఆ కృప ఏ రకంగా ఉన్నది అనే విషయాన్ని మనం గమనిస్తే కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం, 4, 5, 6 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ మాటలు వ్రాయబడ్డాయి. ఈ అపొస్తలుడైన పౌలు ఎంతగానో మరి ఒకప్పుడు ఎంతో విద్వేషిగా ఉంచబడినటువంటి వాడై క్రీస్తునందు భయభక్తులు కలిగినటువంటి వారిని, ప్రార్థించేటటువంటి వారిని, వాక్య పరిచర్య చేసే వారిని మరి ఎంతగానో మరి తుదముట్టించాలనేటటువంటి ఉద్దేశాన్ని కలిగినటువంటి వాడై నిర్దయతో నిర్కషుడై మరి ఎంతగానో అనేక ప్రాణాలను తీసినటువంటి వాడు. అటువంటి వాడు దేవుని ప్రేమను అందుకున్నటువంటి వాడై గొప్పవైనటువంటి కృపా వరాలు పొందుకున్నటువంటి వాడై అడుగంటిన ఆత్మలను వెలికి తీయడానికి ప్రయత్నించడానికి నేను బ్రతుకుట నీ చిత్తమే ప్రభువా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనేటటువంటి ఒక ఉన్నతమైన సంకల్పాన్ని కలిగినటువంటి వాడై ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనలో జీవించాడు. ఈ మాటలు మనం గమనిస్తే 12వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూస్తే అక్కడ కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలను మనం చూస్తే కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి, కానీ ఆత్మ అనబడేది ఒక్కటే అని చెప్పబడుతుంది. ఆత్మ అంటే దేవుడు అనుగ్రహించిన ఆత్మ. ఆయన ఆత్మను కలిగినటువంటి వారమై ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. అయితే ఇటువంటి వాటిని బట్టి పరిచర్యలు నానా విధంగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. ఈ మాటలన్నీ మనకు తెలుసు, ఎన్నో మార్లు మనం తెలుసుకుంటూ ఉంటాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ కృపలను, ఆయన అనుగ్రహించే ఆశీస్సులను అందుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు అనుగ్రహించే ఆ కృప వరాలు ఏమిటో అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుదాం. ఇప్పుడు 7వ వచనం చూద్దాం. ఒకసారి బైబిల్ తీసిన వారు ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం
7వ వచనం. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. 7వ వచనం. అయినను ఇక్కడ మనం గమనించినట్లయితే అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అని ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తున్నాడు తన స్వానుభవంలో. ఈ మాటలను గమనించినప్పుడు అందరికీ ప్రయోజనం కావాలి, ప్రతి ఒక్కరు కూడా నేను ఇలా ఉండాలి, నా కుటుంబం ఇలా ఉండాలి అనేటటువంటి రీతిలో కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ భక్తుడు మనుష్యులలో ఉంచబడినటువంటి ఉద్దేశములన్నిటినీ ఎరిగినటువంటి వాడే కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల దేవుని యొక్క ప్రత్యక్షను పొందుకోవడం ద్వారా దేవుని యొక్క కృపావరాలు ఆయన పొందుకున్నాడు. ఎంతో బలిష్ఠుడైనటువంటి వాడిగా ఎంచబడ్డాడు. అటువంటి వాడు ఈ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది అని చెప్పాడు. ఈ ఆత్మ ప్రత్యక్షత అందరికీ రాదు, కానీ ఇక్కడ ఈ మాటను బట్టి ఏంటి, అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనేది అనుగ్రహింపబడుతోంది అని చెప్తూ ఏమంటాడు ఇక్కడ 8వ వచనం చూద్దాం ఒకసారి. ఏదైనగా ఒకరికి ఆత్మ మూలంగాను బుద్ధి మూలంగాను చదవండి. బుద్ధివాక్యమునకు చదవక వేరే వాళ్ళు చెప్తుంది కదా, రీసౌండ్ వస్తుంది. మ్యూట్ లో పెట్టండి, అందరు చదివేవారు మాత్రం తీయండి. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతముల కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరములను, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. దేవుని స్తోత్రం. ఇవన్నీ బహుశా చాలా మందికి తెలుసు, ఎందుకంటే సంఘాలలో చూస్తూ ఉంటారు అనుభవాలు. ఈ క్రొత్త అనుభవాలతో మరి సంఘాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. అయితే అన్ని చోట్ల కాదు, అందరిలోనూ కాదు, కానీ ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటారో, ఆయన నామ ఘనత కొరకు జీవించాలి అనే తలంపు ఎవరిలోనైతే ఉంటుందో అటువంటి వారిలోనే ఇక్కడ అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అని ఇక్కడ 7వ వచనములో చెప్తాడు. అంటే ప్రతి ఒక్కరికి ప్రయోజనకారులుగా ఉండాలి అని ఈయన యొక్క తలంపు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆ కృప అనబడేటటువంటి దేవుని ఆ వరములు మనం పొందుతున్నటువంటి వారముగా ఉంచబడతాం. ఇందులో ఒక్కొక్కరికి చూస్తే ఆత్మ ప్రత్యక్షత, కొందరితోటి దేవుడు మాట్లాడతాడు, వాళ్ళు చెప్తారు సాక్ష్యం, దేవుడు నాతో మాట్లాడాడండి, ఇలా మాట్లాడాడండి, నన్ను ఇది చేయమన్నాడండి అని చెప్తారు. లేకపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడు, వాళ్ళని నేను నా మార్గంలోకి నడిపిస్తాను అని చెప్పాడండి అని కొందరు ఈ రీతిగా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ ఈ చెప్పబడినటువంటి మాటను గమనించినట్లయితే అందరికీ ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనేది ఇవ్వబడుతుంది. అంటే దేవుడు తన ఆత్మతో ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా నడిపించుకుంటూ ఉంటాడు. ఆత్మ ప్రత్యక్షత, అందులో ఈ ఆత్మ ప్రత్యక్షతలో వచ్చేటటువంటి మొట్టమొదటిది ఏంటి అనంటే, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము. బుద్ధట, ఈ ఆత్మ దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ ఎవరిలోనైతే ఉంటుందో అతనికి బుద్ధి కలుగుతుంది. బుద్ధి అంటే ఇది మినిమం గా ఉండేటటువంటి కనీస జ్ఞానం. బుద్ధి వేరు, జ్ఞానం వేరు. అయితే ఈ బుద్ధి ఎప్పుడు మనకు కలుగుతుంది, ఆ బుద్ధిని ఎప్పుడు మనం గ్రహించగలుగుతాము అనేటటువంటి ఈ ఆత్మ ప్రత్యక్షతలో మనము గమనించినట్లయితే, దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పములో ఎవరైతే తిరస్కరింపబడతారో, ఎవరైతే తిరస్కరిస్తారో అటువంటి వాళ్ళకి కొంత అనుభవం మేరకు
వాళ్ళకి బుద్ధి వచ్చేటటువంటి రీతిలో దేవుడు తన కృపలను అనుగ్రహించి వారిని నడిపిస్తూ ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ భావం మనం గమనించినట్లయితే ఈ బుద్ధి అనబడేది ఎప్పుడు వస్తుంది అంటే ఈ కృపావరాలలో ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడేటటువంటి దానిలో ఈ ఆత్మ అనబడేటటువంటి ఆ బుద్ధి వాక్యం ఎప్పుడు మనిషిని తడుతోంది. వాక్యము అంటే దేవుని మాట. ఈ దేవుని మాట మనిషిని హృదయాన్ని ఎప్పుడు తట్టుతోంది అని అంటే తనకు బుద్ధి వచ్చినప్పుడే అనేటటువంటిది ఉంటది. మీకు తెలుసు తప్పిపోయిన కుమారుని యొక్క విషయం. ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్నోడు తనకు రావాల్సిన వాటా తీసుకొని వెళ్ళిపోతాడు అని ఇవన్నీ మనం ఎన్నో మార్లు వినుంటాం. అందులో వాడు చిన్నవాడు ఏం చేస్తాడు, కావలసినంతా తీసుకెళ్ళి ఎక్కడికో వెళ్ళాడు. దుర్వ్యాపారము వలన అదంతా కూడా ఖర్చు చేశాడు. తన స్నేహితులందరినీ కూడబెట్టుకున్నాడు, డబ్బంతా ఖర్చు చేసుకున్నాడు. ఆఖరికి తన యొక్క స్థితిగతులు ఎలాగున్నాయి ఇదంతా మనకు తెలుసు కదా, లూకాసు వార్తలో రాసింది ఇదంతా. అటువంటి వాడు కొంతకాలం అయిపోయింది, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇక్కడ కన్న తండ్రి ఆ కుమారుడి మీద ఎంతగానో బెంగ పెట్టుకున్నాడు. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమారుడు, డబ్బు పోతే పోయింది కానీ నా కుమారుడు కనపడటం లేదే అనేటటువంటి ప్రేమ, కన్న కడుపు. ఆ యొక్క తండ్రి ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నాడు. అయ్యో దేవా ఏం చెయ్యాలి అనేటటువంటి రీతిలో అంటూ ఉంటే ఇక్కడ జరిగింది ఏంటి, సంవత్సరాలు నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి. ఇంకా తల్లిదండ్రులు కుటుంబం గుర్తు రావట్లేదు వీడికి. అటువంటి రీతిలో ఒకానొక సమయం వచ్చిందంట. చూద్దాం లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనములో వ్రాయబడిన ఒక మాటను చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఇక్కడ ఈ మాటలను మనం విన్నాం. ఇది చాలా సార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క విషయం, ఈ సంగతి తెలియని వాళ్ళు ఉండరు బహుశా. ఎన్నో మార్లు చెప్పుకొని ఉంటాం. ఇక్కడ అందరిలో కూడా దేవుడు అనుగ్రహించేటటువంటి ఆత్మ ప్రత్యక్షతలు ఉండాలి అనేటటువంటి ఉద్దేశాన్ని కలిగినటువంటి దేవాతి దేవుడు ఎంతటి మరి క్రూరులుగా ఎంచబడినప్పటికీ కూడా దేవుణ్ణి దూషించి తిరిగేటటువంటి వాళ్ళకు కూడా ఏదో ఒక సమయాన్ని కల్పించేటటువంటి దేవాతి దేవుడు. ఈ ఆత్మ ప్రత్యక్షతలు అనబడేటటువంటిది ఇది కావాలి అని అంటే ఈ ఆత్మ ప్రత్యక్షతలో ఏం కావాలి? ఇప్పుడు ఈయనకి ఇక్కడ ఏంటంటే బుద్ధి వచ్చింది అని అంటాడు ఈ 17వ వచనంలో. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు అంటే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాడికి బుద్ధి వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చింది? తాను అనేకమైన కష్టాలు అనుభవించినప్పుడు, ఇవన్నీ బాధలు అనుభవించినప్పుడు, తన కడుపు నిండనప్పుడు, ఎవరు తాను చేర్చుకున్నటువంటి స్నేహితులు ఎవరు తన దరికి చేరనప్పుడు, ఏ ఒక్కరు కూడా అతనికి సహాయం చేయనప్పుడు, ఇటువంటి రీతిలో తన కడుపు కాలిపోతూ ఉంటే కడుపు నింపుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి ఏదో పందులు కాచేటటువంటి ఆ పందులు ఉన్నటువంటి యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీ పందులు కాస్తాను, నాకు ఇంత తిండి పెట్టాను అన్నాడు. జాలిపడి వాడికి అప్పగిస్తే ఆ పందులు తినేటటువంటి పొట్టు తినడానికి కూడా వెనుకాడలేదు. అంటే అప్పుడు అతనికి ఎప్పుడైతే పందుల పొట్టు తినడానికి వెళ్ళి అక్కడ చేస్తూ ఉన్నాడో వాటి వల్ల కూడా తాను ఆరోగ్యంగా ఉండలేక ఆ బాధను అనుభవిస్తూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. అది బుద్ధి వాక్యం. వాక్యము అంటే దేవుని మాట అని అర్థం. దేవుని నుండి వచ్చేది, దేవుడు మనకు కల్పింప చేసేది, దేవుడు మనలను నడిపింప చేసేది దేవుని మాట. అప్పుడు వీడికి బుద్ధి వచ్చింది.
లోకములో నుండి దేవుని వంక చూశాడు, అంటే పైకి చూచాడు. దేవా అని ఆ మనుషుడు దేవుని వంక అంటే పైకి చూచినప్పుడు దేవుడు అతనికి పరిజ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి అనుకున్నాడు, అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను, ఎంతటి ద్రోహిని నేను, ఇంతగా నన్ను ప్రేమించేటటువంటి నా తల్లిదండ్రుల దగ్గర నేను ఉండకుండా వాళ్ళని కాదని చెప్పి తూలనాడి నేను వచ్చేసానే అనేటటువంటి రీతిలో వాడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. అటువంటి రీతిలో బాగా ప్రాధేయపడినటువంటి వాడై, తన తండ్రి ఇల్లు గుర్తొచ్చి వాళ్ళ ప్రేమను గుర్తు చేసుకున్నటువంటి వాడై, అప్పుడు ఆయన వెనుతిరిగి, తండ్రి నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను తప్పు చేశానయ్యా అని నేను ఒప్పుకుంటాను, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుతాను అనేటటువంటి భావన కలిగింది. ఎందుకు అనంటే ఆయనకి బుద్ధి వచ్చింది, వాక్యము అంటే దేవుని మాట గుర్తొచ్చింది. దేవుడు ఎంత ప్రేమమయుడు, ఆ దేవుని ప్రేమే మా కన్నవారి గృహములో ఉన్నది, వాళ్ళ ప్రేమ నుండి నేను దూరపరచబడ్డానే అనేటటువంటి మరి ఆ మాటలు తనలో నుండి అప్రతిహతంగా తాను అనుకోనకుండగానే ఆ మాటలు బయటికి వచ్చేసాయి. లోపలికి వెళ్ళి ఆ గుమ్మం దగ్గర నిలబడి, నన్ను ఎవరు చూస్తారా, ఎవరు నన్ను లోపలికి పిలుస్తారా అనుకుంటూనే, నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను తప్పు చేశానయ్యా, నీ కూలి వాళ్ళల్లో ఒకనిగా నన్ను చేర్చుకుంటే కడుపు నిండా నేను మంచి భోజనం నేను చేస్తాననేటటువంటి బుద్ధి ఆయనకు కలిగింది. ఇదంతా ఎప్పుడు వస్తుంది అనంటే, ఈ ఆత్మ వలంగా దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మనలోనికి ప్రవేశింపబడుతుందో, ఎప్పుడైతే ఆయన యొక్క ఆత్మ మనలో ఉంటుందో, అప్పుడు ఇటువంటి బుద్ధి అనేది మొట్టమొదట కలుగుతుంది. ఆత్మ ప్రత్యక్షతలు చాలా ఉన్నాయి. దానిని బట్టి ఈయన మార్చబడ్డాడు. ఆత్మ ప్రత్యక్షతను కలిగినటువంటి వాడై తాను చేసిన తప్పిదాన్ని గ్రహించి అప్పుడు తన సొంత ఇంటికి మరి తల్లిదండ్రుల గృహమునకు తిరిగి చేరుకున్నాడు. ఈయనకు వచ్చినటువంటి బుద్ధిని బట్టి, దాని ప్రతిఫలాన్ని బట్టి ఆ తండ్రి ఎంతగానో చేర్చుకొని అధికంగా ప్రేమించి గొప్పగా విందు చేయించినట్టు ఇదంతా కూడా మనకు తెలుసు. మరి దీన్ని బట్టి మనం గమనిస్తే ఈ యొక్క ఆత్మఫలం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనిద్దాం. ఇప్పుడు ఈ కృపావరాలు అనంటే ఆత్మఫలం. ఈ ఆత్మఫలం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఒక్కసారి గలతీ పత్రిక మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. గలతీ 5:22 వచనాన్ని ఒకసారి చూద్దాం. తీయండి ఎవరైనా. గలతీ పత్రిక 5వ అధ్యాయం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలండి, దేవుని స్తోత్రం. ఇక్కడ మొట్టమొదట మనకు కావలసింది ఏంటంటే, ఆత్మ అంటే మనలను జీవింప చేసేది. ఈ ఆత్మ ఎక్కడిది అంటే మనముగా సంపాదించుకునేది కాదు, దేవుడు మనలోనికి పంపించినటువంటి ఆత్మ. మొట్టమొదటగా దేవుడు ఏం చేశాడంటే, తాను సృజించినటువంటి నేలలో నుంచి కొంత మట్టిని తీశాడు, తన రూపంలో ఒక ఆకారాన్ని చేశాడు. అంటే దేవుని యొక్క రూపం ఎట్లా ఉంటుందో ఆ రీతిగా చేశాడు. ఆ కదలలేని మట్టి బొమ్మకి ఆయన తన జీవమును ఊదాడు. ఆయన ఊదగానే అందులోనికి దేవుని యొక్క ఆత్మ ఈ మట్టి బొమ్మలోనికి ప్రవేశించి కదలడం ప్రారంభించింది, మాట్లాడటం ప్రారంభించింది. అదే నీవు నేను, ఆ మట్టి బొమ్మలమే మనం. ఆత్మ, దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ జీవవాయువుగా మనలో ఊదినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో ప్రవేశించడాన్ని బట్టి వెంటనే మనకు జీవం కలిగింది. దేవుడు అంటే ఎవరో మనం తెలుసుకోగలిగాం. వాళ్ళక్కడ ఆదాము హవ్వలు ఆయన చెప్పిన మాటను కొద్ది రోజులకు వినకుండా వాళ్ళు ఎంతగానో మరి తోలనాడినప్పటికీ కూడా, వాళ్ళకి శిక్ష విధించినప్పటికీ కూడా వాళ్ళని కాపాడడానికి, మరి వచ్చేటటువంటి సంతతిని అంతటిని కూడా కాపాడడానికి దేవుడు తన కృపలను మరి ఎంతగానో అనుగ్రహించడానికి పూనుకున్నటువంటి వాడై లోకాన్ని సృజించినట్లు మనం చూడగలుగుతాం. ఈ యొక్క ఆత్మ ఫలములో మొట్టమొదటిగా ఏమున్నది అంటే, దేవుని యొక్క ఆత్మను నేను కలిగి ఉన్నాను,
ఈ కృపావరం అంటే దేవుడు అనుగ్రహించే కృప అనబడే ఆత్మ ఫలాన్ని, ఆత్మ వరాలు నేను పొందుకున్నాను అంటే ఇట్టి మనిషిలో అంటే ఎవరైతే ఈ రకంగా పొందుకున్నాను అని తలంచుతున్నారో వారిలో మొట్టమొదటిగా ఉండాల్సినటువంటి ఆత్మఫలం ఏంటంటే ప్రేమ అనేటటువంటిది ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి ఆత్మఫలం అనబడేది ఏంటంటే ప్రేమ. మొట్టమొదట మనుషులలో ఉండాల్సింది, మనుషుడు కోల్పోయేది ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమను మరి పూర్తిగా చూయించలేకపోతున్నారు నేటి జనాంగం. ప్రస్తుత కాలంలో ఎంతగానో లోకమంతా కూడా మరి వారి హృదయాల్లో నింపుకున్నటువంటి వారై ఆత్మలో నుండి వచ్చేటటువంటి ప్రప్రథమ ఫలం, ఈ 9 ఫలాల్లో మొట్టమొదటిదైన ఈ ప్రేమను కోల్పోతూ ఉన్నాం. ఈ ప్రేమను కోల్పోయి దైవ ప్రేమను పొందుకోలేక లోకములో ఎంతగానో పడిపోతున్నటువంటి వారముగా ఎంచబడుతున్నాం. ఈ ప్రేమ ఎప్పుడు మనం కలిగి ఉంటాం? ఈ యొక్క ప్రేమను బట్టి ఆ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క కృప, ఆయన అందించే ఆశీర్వాదములు మనం పొందుకోవడానికి వేగిర పడాల్సినటువంటి అవసరత ఉంది. ఈ ప్రేమను మనము కలిగి ఉండాలి. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ 9 ఈ ఫలితాలు మనం పొందుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అదే ఇక్కడ కృపావరములు అని చెప్పినటువంటి ఈ మాటలను బట్టి కూడా మనం గమనించినప్పుడు మొట్టమొదట బుద్ధివాక్యము అని ఇక్కడ చెప్పుకున్నాం. అంటే ఈ బుద్ధి అనబడేది దేవుణ్ణి కలిగినప్పుడే, ఆ దేవుని కలిగినప్పుడే ఈ బుద్ధి అనేది మనం పొందుకుంటాం. ఆ తర్వాత రెండవదిగా చెప్పబడింది ఏంటంటే జ్ఞానవాక్యము అని ఇక్కడ 12వ అధ్యాయంలో మనం చెప్పుకుంటున్నాం. మొదటిది బుద్ధివాక్యం, రెండవది జ్ఞానవాక్యం. కాబట్టి ఈ బుద్ధి, జ్ఞానం వీటన్నిటిని బట్టి మనం పొందుకునేది ఏంటంటే దేవుని యొక్క ఆ ప్రేమ. ఆ దేవుని ప్రేమను పొందుకొనుచున్నటువంటి మనం ఎలా ఉండాలి అని అంటే దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి జ్ఞానవాక్యం ఎప్పుడు మనం కలిగి ఉంటాం? దేవుడిచ్చేటటువంటి ఆ జ్ఞానాన్ని కలిగినటువంటి వారమై మొట్టమొదటి ఆత్మఫలముల్లో ఉంచబడిన ప్రేమను మనం పంచుకోగలుగుతాము. దాన్నే దావీదు మహారాజు చేశాడు. తాను తనకు ప్రియ స్నేహితుడిగా ఉంచబడినటువంటి యోనాతాను, తాను ఇద్దరు మంచి స్నేహితులు. అయితే యుద్ధం జరిగినప్పుడు తనను ద్వేషించేటటువంటి ఆ సౌలు రాజుగారైతేనేమి, తన కుమారుడైనటువంటి యోనాతాను ఇద్దరు చనిపోయినప్పుడు ఈయన రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు దావీదు. అప్పుడు దేవుని యొక్క కృప అనబడే వరాన్ని, ఈ ఆత్మ ఫలాన్ని కలిగినటువంటి ఈ దావీదు గారు ఏం చేశాడంటే అప్పుడు నేను నా స్నేహితుడైనటువంటి యోనాతాన్ని బట్టి వాళ్ళ పట్ల నేను దయ చూపడానికి ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తే ఒక ఆయన వచ్చి చెప్తాడు, ఎందుకు లేదండి, వాళ్ళ కొడుకే ఉన్నాడు, ఆయన 2 కాళ్ళు కూడా కుంటివి, ఆయన చాలా కుంటివాడు, కదలలేడు అని చెప్పినప్పుడు అప్పుడు ఎంతగానో ఈ యొక్క జ్ఞాన వాక్యాన్ని బట్టి దేవుడు అనుగ్రహించిన ప్రేమను అనబడే ఈ ఆత్మ ఫలమును బట్టి వెంటనే ఆయన్ని పిలిపించండి అని అంటాడు. ఆయన్ని పిలిపించుకొని వచ్చిన తర్వాత దీన్ని మీరు చూసుకోవాలంటే చూసుకోవచ్చు. 2వ సమూయేలు 9వ అధ్యాయంలో వ్రాయబడింది ఆ గ్రంథములో. ఇక్కడ ఆయన అడుగుతాడు లాస్ట్ అంటే వచనములో 9వ అధ్యాయం అంటే 13వ వచనం ఆ సమూయేలు గ్రంథంలో చదవక్కర్లేదు. అయితే ఆయన్ని పిలిపిస్తారు. వాళ్ళు వెళ్ళి చెప్పిన తర్వాత ఆ 2 కాళ్ళు కుంటివాడైనటువంటి ఆయన్ని తీసుకొచ్చేసి, మీ నాన్న మాకు చేసినటువంటి మేలుని బట్టి, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆ కృప అనబడే జ్ఞానాన్ని బట్టి నీవు నా సన్నిధిలో ఎల్లకాలం నీవు జీవించినంత కాలం నేను టేబుల్ పై ఏ రకంగా నేను భుజిస్తూ ఉంటాను అదే రీతిగా నేను కూర్చుండే బల్ల మీదనే నీవు కూర్చుండి నాతో పాటు సహపంక్తిలో నీవు భోజనం చెయ్యాలి అనేటటువంటి ఆ మాటను ఆయనకు చెప్పి కుటుంబాన్ని ఆదుకుంటున్నట్టు మనం చూడగలుగుతాం. ఇదంతా చదవాల్సిన పని లేదు, తర్వాత మీరు చూసుకోండి. అంటే ఇదంతా ఎప్పుడు వస్తుంది? కృపావరాలు, ఈ ఆత్మఫలం ఎప్పుడు పొందుకుంటామంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు బుద్ధివాక్యం వస్తుంది. బుద్ధివాక్యం ఎప్పుడు మనం తప్పు చేసినప్పుడు దేవుడు వెంటనే ఆ జ్ఞాన వాక్యాన్ని ఇచ్చి ఆ జ్ఞానంలో ప్రేమను మనకు అనుగ్రహించి మరి అనేకులను ప్రేమించడానికి, దైవ మార్గములోనికి నడిపించడానికి ఆ ప్రభువు పూనుకునేటటువంటి దేవాతి దేవుడై ఉన్నాడు.
కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క కృపావరాలు, ఆత్మ ఫలాన్ని మనం పొందాలి అని అంటే మొట్టమొదటగా ఈ ప్రేమను కలిగిన వారమై ఉండాలి. దేవుడు అనుగ్రహించే జ్ఞానాన్ని కలిగినటువంటి వారమై ఉండాలి. అప్పుడే కొన్ని ఆత్మలను ఆయన మార్గంలోనికి నడిపించే వారంగా ఉంటాం. అటువంటి రీతిలో మరి దేవుడు ఆయన కృపను మన పట్ల కూడా అనుగ్రహించి మనల్ని కూడా నడిపించెను గాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. చేసినటువంటి దైవజనులు అందించిన వాక్యం బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ వాక్య పరిచర్య కొరకు మరి పద్మా శంకర్ గారు ప్రార్థన